చదువుకున్నాము. ఆదికాండము 3వ అధ్యాయము. నిన్నటి రోజే మీకు ఫ్లైయర్ ఇచ్చే రెఫరెన్స్ ఇస్తాను కనుక అందరూ చదవాలా. బైబిల్ రోజు చదవాలా. ఆదివారం ఈ పోర్షన్తో పాటు ఈ పోర్షన్ కూడా చదువుకొని రావాలా. చాలా బాగా అర్థమవుతుంది మీకు, మంచిది. ఇక్కడికి వచ్చి తబిబు కాకుండా తడబడకుండా చదువుకొనగలిగితే మంచిది. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 1 to 12 మొదటి 12 వచనాలు చదివాము. బాగా తెలిసిన భాగం ఇది, బాగా తెలిసిన భాగము. చాలాసార్లు మీరు చదివి ఉంటాం, వినుంటాం, రకరకాల మనసుల్లో మనం ధ్యానం చేసి ఉంటాము. మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఈ వాక్య ధ్యానములోనికి వెళ్ళదాము. అందరి నోళ్ళల్లో నానుతున్న మాట ఈ పూట మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అది ఏమి అనగా ఒబీడియన్స్, విధేయత అనే మాటను మనం వింటూ ఉన్నాం చాలా సంవత్సరాల నుండి. నిజానికి విధేయత కొరకు దేవుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాస జీవితానికి విధేయత అనేది పునాది లాంటిది. విధేయత చుట్టూ మన భక్తి ముడివేయబడి ఉంది. కనుక విధేయత మన జీవితంలో ఉంటే కొంచెం భక్తి ఉంది అని చెప్పుకోవచ్చు మనం. విధేయత అంటే అర్థం ఏంటి మీకు ఈజీగా అర్థమైపోతుంది. విధేయత అంటే మంచిది విన్నప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేయుట విధేయత. తర్వాత మారుస్తా, తర్వాత చేస్తా, రేపు మార్చుకుంటా, రేపు నేర్చుకుంటా, తర్వాత వస్తా అనేది అవిధేయత. పాపములన్నింటికంటే ఘోరమైన పాపం ఏది అంటే అవిధేయతయే. మర్డర్ చేయడం కంటే, తెగించి గుర్తు చేస్తున్నా, వ్యభిచారము కంటే, చేయదు కానీ గుర్తు చేస్తున్నా, దానికంటే కూడా పాపము ఏది అనగా అవిధేయత. అవిధేయత దేవుడు అస్సలు ఒప్పుకోడు. నువ్వెంత భక్తిపరురాలువైనా భక్తిపరుడవైనా అవిధేయత అస్సలు మనకు కుదరనిది, మనకుండకూడనిది. పెట్రోలుకు అగ్గికి ఎంత శత్రుత్వమో అవిధేయతకు దేవునికి అంత శత్రుత్వం. అంటే మనకు కూడా అన్నట్టు అవిధేయత మనలో ఉంటే నువ్వు మంచి విశ్వాసివైనా దేవుడు నిన్ను ఇష్టపడడు. అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? మనము మన పేరెంట్స్ పట్ల డిజోబీడియన్స్ ఉంటే పేరెంట్స్ ఇష్టపడరు. ఇంట్లో ఇద్దరుంటే పని చెప్తారు వారు అనుకూలతను బట్టి. ఒకటి చేస్తాడు 2 చేయడు వాడు. అట్లా 4-5 సార్లు వాడికి చెప్తారు, 5-6 సార్లు చెప్తారు. చెప్పిన తర్వాత వానికి పని చెప్పడం మానేస్తారు, చేసేవానికి చెప్తా ఉంటారు. చేసేవాడు ఒక మాట అంటాడు, ఏమని? ఏంది మమ్మీ ఊరికే నాకే చెప్తావు, నేనే ఉన్నానా? అవును బిడ్డ, నువ్వు లేవు కానీ నువ్వు చేస్తావు. మరి వాడు అనది కానీ వాళ్ళ అవ్వ అంటది మనసులో, వాడు మాట వినని మూర్ఖుడు, వాడు వినడు. పైకి చాలా భక్తి కనబడుతున్నాడు, చాలా భక్తిపరురాలుగా కనబడుతుంది ఆవిడ, బట్ ఆవిడలో డిసోబీడియన్స్ ఉంది. ఆవిడ వినట్లేదు. కనుక వినని వారిని పేరెంట్స్ ఇష్టపడరు, టీచర్స్ ఇష్టపడరు, నాయకులు ఇష్టపడరు, దేవుడు అసలే ఇష్టపడడు. స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ టీచర్స్గా పనిచేస్తున్న మీకు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. హోంవర్క్ ఇస్తే వెంటనే చేసుకుని వచ్చేవాడికి చాలా ఇష్టపడతారు టీచర్. తప్పు చేశాడా ఉప్పు చేశాడా తర్వాత వాడు మాట విన్నాడా లేదా చూస్తుంది ముందు టీచర్. నేను క్యూటీకి అప్పుడప్పుడు ఊక టెక్నిక్ చెప్తున్నాను. నీకు కరెక్ట్గా ఆన్సర్ రాకపోతే బిడ్డ మొత్తం పేపర్ బ్లాక్ చేసి పడేసాయి, రాసిందన్నే రిపీట్గా 4-5 సార్లు రాసాయి. నీట్గా ఉండని రైటింగు చూసి అబ్బో బాగా కష్టపడ్డది స్టూడెంట్ అని ఒకటి వేసే బదులు 1.5 వేస్తారు బిడ్డ అని చెప్పాము. ఏం రాస్తుందో నాకు తెలియదు. కనుక దేవుడు, మానవులు, నాయకులు, టీచర్సు, పేరెంట్స్, పెద్దలు అందరు ఇష్టపడేది ఏమనగా ఒబీడియన్స్. ఏమైనా కానీ, అది ఏదైనా కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్రవర్తన కానీ, పని కానీ, జీవిత విధానము కానీ, లోబడే వారిని అందరు ఇష్టపడతారు, లోబడని వారిని ఎవ్వరు ఇష్టపడరు. ఆఖరికి నిన్ను కట్టుకున్నోడు కూడా అంటాడు, కర్మాన్ని కట్టుకున్న నిన్ను చేసుకున్న వాళ్ళు కూడా అంటది, కర్మానికి చేసుకున్న ఈ మోటోన్ని
ఈ మోటోన్ని. ఈడు డ్యూటీందని చేసుకున్న ఈయనకి బదులు ఆటో దొక్కటోని నేర్చుకుంటే బాగుపట్టోన్ని. ఎందుకు డ్యూటీ ఉంది కానీ ఈడు మోటోడంటే మోటోడు ఒకడున్నాడు బైబిల్లో, నా అబూగయీలు భర్త. ఈ మోటోన్ని కట్టుకున్నాను నేను, ఎన్నిసార్లు తలకాయ బాదుకుందో. ఆఖరికి వాడిని చంపడానికి దావీదు సైన్యం సిద్ధమయ్యింది. అబీగయీలు జ్ఞానము కలిగిన జ్ఞానోత్పత్తి చేసే ఒక మంచి జ్ఞానవంతురాలు, కొంచెం దేవుడంటే ఇష్టపడే భక్తి కలిగినది కనుక పరుగున పరిగెత్తుకొని దావీదు కాళ్ళ మీద పడి, వాడు మోటోడు, వాడికి తెలియదు, దయచేసి నా ముఖం చూసి వాడిని వదిలిపెట్టు, నాకు కొన్ని రోజులు కొంచెం గాజులుంటాయి, ఏమనుకోక తల్లి, వాడిని వదిలిపెట్టు, లేకపోతే ఇప్పుడే వైధవ్యపు నింద మోయవలసి వస్తుంది నాకు. ఇక తిరిగి నేను మళ్ళీ సంసారం చేస్తానో లేదో తెలియదు, ఎవడో ఒకడు బతకని నాకు, దయచేసి ఆ దోషం నాదనుకొని వాడిని వదిలేయి, ఇంటికి వెళ్ళినాక వాడి సంగతి నేను చెప్తాను. కానీ అది ఆవిడ జ్ఞానం కలిగింది. ఎవరు అబీగయీలు అంటే మీరంటారు సంతోషోత్పత్తి అంటారు, నేనంటాను జ్ఞానవంతురాలు అంటాను. ఇంకొక మాట ఈరోజు అంటాను, విధేయత కలిగినది. ఆమె వెళుతూ గిఫ్ట్స్ అన్ని సిద్ధం చేసుకొని గాడిదల మీద వేసుకొని దావీదు దగ్గరికి వెళ్ళింది. ఎంత విధేయత, సమర్పణ, జ్ఞానం, భక్తి, దాతృత్వం ఉంటే సావుకు సిద్ధమైన భర్తను కాపాడుకొనగలిగింది. ఈ ఉదయం మనమందరము జ్ఞానము కలిగిన వారముగా ఉందాం. భర్తకు జ్ఞానం అవసరం, భార్యకు జ్ఞానం అవసరం, జీవితానికే జ్ఞానం అవసరం. జ్ఞానము లేకుంటే జీవితం అంతా కోల్పోతాం. నీకెంత ఉన్నా తగిన జ్ఞానము నీకు లేనప్పుడు నష్టపోతావని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయం అవిధేయత డిసోబీడియన్స్ అనే మాటను మనము కొన్ని నిమిషాలు ధ్యానము చేస్తాను. 3 వ్యక్తులను, నాయకులను, రాజులను మీ గమనములోనికి తీసుకొని వస్తాను. దయచేసి జాగ్రత్తగా విందాము. మరొకసారి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ దేవుడు తగిన జ్ఞానమును, ధ్యానమును మనకు అనుగ్రహించాలని కోరుతూ ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ధ్యానములోనికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. అవిధేయత. ఆదామును చేశాడు, ఇటు అటు చూచాడు, జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు మనోడు. అన్ని రెండుగా జతలుగా వెళుతూ ఉంటే బోసును చూస్తున్నాడు. పెళ్ళి అయ్యేదాకా బిడ్డ పెళ్ళి, జఫన్య బిడ్డల పెళ్ళిళ్ళు అయ్యేదాకా పెళ్లి కొరకు ఇప్పుడేం పర్వాలేదు లే, కానీ ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తాం. పెళ్లి కొరకు ఇన్ని రోజుల నుంచే కష్టపడతాం. దాదాపు 10-15 ఏళ్ళు కష్టపడి కూడబెట్టి ఆడపిల్ల పెళ్లి కొరకు ప్రార్థన చేసి ప్రయత్నం చేసి దాదాపు అట్లీస్ట్ ఒక 20 lakhs ఖర్చు పెడితే కానీ ఇప్పుడు మన మీడియం క్లాస్ పెళ్లి కాదు. ఇక హైలో పోవాలి అంటే మొన్న ఒక పెళ్లికి అటెండ్ అయ్యాం. ఫంక్షన్ హాలు రెంట్ 30 lakhs అంట. అమ్మ, మనకు పెళ్లి చేసుకోవచ్చు. జఫన్య ఈజీగా చేస్తాడు 2 బిడ్డల పెళ్ళిళ్ళు. ఇప్పుడే అయితే ఇంకా 10 ఏళ్ళు అయితే చేయడు, అప్పుడు ఇంకా పెరిగిపోతాయి కదా. ఫంక్షన్ హాల్ రెంట్ 30 lakhs. ఏ స్కేల్లో చేస్తాం, ఎంత పెద్దగా చేస్తాం, ఏం చేస్తాం అన్న తర్వాత సంగతి. ఎంత చేసిన తర్వాత అబ్బాయితో అమ్మాయిని పంపించాలన్నా పంపించొద్దా? ఉంటుంది చూడు. అప్పుడు అవ్వకు ముక్కు, నోరు, కళ్ళు ఒక్కటైపోతాయి. బిడ్డను సాగనంపేటప్పుడు ఏడ్చి తూడ్చి నలిసి పిండి ముక్కెర్రగైతుంది, నలిసి కండ్లెర్రగైతుంది, ఏడిసి కడుపు ఎగబట్టకపోతుంది. అట్లా పోతూ ఉంటారు ఇద్దరు. ఆదాము కూడా అన్ని జంతువులకు పేర్లు పెట్టాడు. రెండు చేతులు పెట్టుకొని చట్టాపట్టలు వేసుకొని పోతా ఉంటే బోసువైజ్ నిలబడ్డాడు. దేవుడు చూసి వరవర ఇటు వచ్చేయిరా అని పిలిచాడు. పడుకున్నాడు. సర్జరీ చేశాడు, బోన్ తీశాడు, స్త్రీని చేశాడు. మీరిద్దరు బతకండి బిడ్డ. అవన్నీ బయటికి పోయినాయి, కానీ మీరు నా ఇంట్లో ఉండాలి. నా ఇల్లు ఏదేనో తోట. మీకు సర్వమున్నవి, ఇక్కడ సర్వమున్నవి. ఎప్పుడు ఏది కావాలన్నా జస్ట్ బటన్ నొక్కితే అది మీ ఇంటి ముందు మీ ముందుకు వచ్చేస్తుంది అంతే. 2 అడుగులు ఇట్లా బయట పెడితే చాలు, మీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది బిడ్డ. అన్నీ ఉన్నవి దీంట్లో. ఏది కావాలంటే అది అన్నీ మీవే, ఎక్సెప్ట్ ఇదిగో ఈ చెట్టు. దీని జోలికి పోకండి.
అన్ని మీవే, 1,00,000 ఉన్నవి. అన్నిటిని అనుభవించండి, కడుపార తినండి, తృప్తిగా బ్రతకండి, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇదంతా మీదే, ఇదంతా మీదే. కన్నులెత్తి పైకి చూచినా నీదే, పక్కకు చూచినా నీదే, వెనుకకు చూచినా నీదే. ఈ తోటంతా నీదే. ఈ దినాల్లో బాగా డబ్బులు ఎక్కువయ్యి, హైదరాబాదులో బోరు కలుషితం ఎక్కువయ్యి అందరూ ఫామ్ హౌజుల వైపు మళ్లించబడ్డారు. ఫామ్ హౌజ్ లేకుంటే కూడా ఒక 3-4 రోజులు ఫామ్ హౌజ్లో గడపడానికి పోతున్నారు చాలామంది. నేను గుర్తు చేస్తాను, నీకు ఒక పెద్ద ఫామ్ హౌస్, ఎకరాలతో ఉన్న ఫామ్ హౌస్ ఇచ్చా ఆడమ్ ఈవ్. యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ సఫిషియెంట్గా ఫీల్ కండి, యూ కెన్ ఎంజాయ్. మీరు అన్ని గడించండి, అనుభవించండి. ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడో, ఆ ఫ్రీడమ్ ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేదో. ఒకరికొకరికి ఒక్కొక్క ఫామ్ హౌస్ ఉంటే మనకు ఎంత బాగుండేదో. పని లేదు, ఉద్యోగం లేదు, చదువు లేవు, ట్యూషన్ లేదు, హోంవర్క్ లేదు, ఎగ్జాములు చెప్పండిరా పిల్లలు అసలే లేవు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. అందరూ మెరిట్ క్లాసులో పాస్ అయిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా ఉండవలసిన స్థితిలో ఆదామవ్వలు చేసిన, చూపిన, జరిగించిన అవిధేయత అని, పుణ్యమా అని మన జీవితానికి నష్టం కలిగింది. 3వ అధ్యాయము 12 వచనాలు తీర్చి ఉంచండి. మన మధ్యన కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుతాం. అన్నీ చేశాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా 2 వచనాల వరకు చెప్పా, 3 వచనాల వరకు చెప్పా. చావకుండునట్లు వాటిని మీరు తినకూడదు అని చెప్పాడు. ఈ ఒక్క చెట్టు పండు తింటే నానా మీరు చనిపోతారు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. దేవుడెవరు? వారికి అన్నీ ఇచ్చినవాడు, అన్నీ చేసినవాడు, లైఫ్ ఇచ్చినవాడు, నిర్మాణం ఇచ్చినవాడు, దేహం ఇచ్చినవాడు, ప్రాణం ఇచ్చినవాడు, ఇంత సఫిషియెంట్ ప్రాపర్టీ ఇచ్చినవాడు, అన్ని కలగజేశాడు. ఇంటి నిండా, కంటి నిండా, కొరత లేదు, కొదవ లేదు, అన్నీ ఇచ్చినవాడు. ఒక్క కండిషన్ ఇచ్చాడు, ఈ ఒక్క చెట్టు జోలుకు పోకండి. గట్టిగా చెప్పాడు. జస్ట్ అట్లా పోయాడు. ఇట్లొచ్చాడు ఒకడు ఇంటెనక నుండి. ఎవడాడు తెలుసు మనకు. ఏది వద్దన్నాడో అదే చెయ్యమంటుంది. అక్కడనే నువ్వు చాలా మెలకువగా ఉండాలా, కేర్ఫుల్గా ఉండాలా. ఇక్కడ వాక్యం ఎంత గట్టిగా చెప్పుతుందో రాత్రి అదే నిన్ను విరుద్ధంగా చేయమంటది. ఇంటికి పోయిన తర్వాత అక్కడ నీవు స్ట్రిక్ట్గా ఉండాలా, అక్కడ నీవు స్ట్రిక్ట్గా ఉండాలా. పాము వచ్చేసింది లేదా సాతాను వచ్చేశాడు. అబెబెబే దేవుడు మీకు అన్యాయం చేశాడు. ఎట్లా నమ్ముతావు నీవు? అన్యాయం చేసేటోడు ఎకరాలు ఎందుకు ఇస్తాడు? అన్యాయం చేసేటోడు కోట్ల ప్రాపర్టీ ఎందుకు ఇస్తాడు? అన్యాయం చేసేటోడు ఎందుకు నిర్మించి తన ఊపిరిని మనలో ఉంచుతాడు? ఎట్లా నమ్ముతావు నీవు? గంటల ప్రసంగాలు, సంవత్సరాల భక్తి, సంవత్సరాల ప్రసంగాలు ఒక్క మాటతో పాడు చేస్తున్నాం మనం. బయటోడు వచ్చి ఒక్కటి చెప్పితే చాలు అదే ఎక్కుతుంది మనకు. ఇక్కడ గంటలు సంవత్సరాల నుండి అరిసే ప్రసంగాలు అన్నీ హుస్సేన్ సాగర్లో కొట్టుకుపోతున్నవి. ఏంటి మన భక్తి? ఏంటి మన భక్తి? సైతాను వాడు వచ్చి చేసిన పనికి దేవుడు ఏడుస్తున్నాడు. ఇప్పుడే చెప్పొచ్చా? ఎందుకురా నీకింత మూర్ఖత్వం? ఎందుకే నీకింత మూర్ఖత్వం? నిన్ను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, విద్యాబుద్ధులు చెప్పించాను, కోట్ల ప్రాపర్టీ ఇచ్చా, నీ కంటి ముందు అన్నీ ఉన్నవి. ఈ అన్ని పండ్లతో తృప్తి చెందక తినకూడదన్నది ఎందుకు తింటివి? తినకూడదన్నది ఎందుకు తింటివి అని మనుషులను చేసినందుకు దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ మాటను మనము చూద్దాము. చూడండి 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఊహ, తలంపులలోని ఊహ, థింకింగ్ ఇమేజ్, ఆలోచన, వాళ్ళ గెస్ చేస్తున్నారు. గాలిమేడలు అంటారు చూడు, పగటికలలు అంటారు చూడు, అది వాళ్ళ ఊహ కేవలము చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు. ఇక్కడ యెహోవా అంటే ఎవరో తెలుసా? తండ్రి.
తల్లి. ఒకవేళ ఈ ఉదయం ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నిన్ను చెడగన్నాన్రా, నా కడుపులో చెడబుట్టావురా, నా కడుపులో చెడిపోయి పుట్టావురా అంటున్నాడంటే నీ బ్రతుక్కు అర్థం ఉండదు, నీకంత మంచిది కాదు, క్షేమకం కాదు. ఈ ఫ్యాన్ లాపండి బిడ్డ. క్షేమకరము కాదు. వాక్యము సెలవిస్తూ ఉంది, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. అంచేత దేవుడు చూచి మానవుల కొరకై ఏడుస్తూ ఉన్నాడు. తల్లి తండ్రి పిల్లల పట్ల ఏడవకూడదు, దేవుడు మన పట్ల ఏడవకూడదు. దేవుడు సర్వస్వాన్ని మనకిచ్చాడు. ఆ దేవుడు అంటూ ఉన్నాడు, దుఃఖించడం క్షేమకరం కాదు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వారి అవిధేయతను బట్టి, వారిలో ఉన్న డిసోబీడియన్స్, వారిలో ఉన్న అవిధేయతను బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు. ఈ ఉదయం నీవు నేను మనం ఆలోచన చేయవలసినదేమనగా, మనకు డిసోబీడియన్స్ మంచిది కాదు. ఆదాములోనికి అవ్వలోనికి వచ్చిన అవిధేయత ఏం జరిగించింది అంటే, ఒకటి మనం అదే 3వ అధ్యాయం 6వ వచనము ప్రకారము ఆజ్ఞను మీరారు, కమాండ్మెంట్స్ దాటాడు, క్రాచ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటవి, దాన్ని ఉల్లంఘించారు, దాటారు, డెడ్ లైన్ దాటారు. అసలు సిన్ అంటే ఏంటంటే అర్థం చెప్పాలంటే మిస్సింగ్ ద మార్క్. సిన్ అంటే మిస్సింగ్ ద మార్క్. ఒక మార్క్ ఇచ్చారు, దాన్ని లైన్ దాటావో పాపం. ఆదాముకు అవ్వకు దేవుడు ఒక హద్దు పెట్టాడు, దేర్ క్రాస్ ద మార్క్. అందుకే ఇక్కడ ఆదాము అవ్వలలోనికి వచ్చినవి 3. ఒకటి, ఆజ్ఞ మీరారు, 3వ అధ్యాయం 6వ వచనము ప్రకారం. రెండవది అదే 6వ వచనం క్రింది భాగములో ఏం చేశారు అనగా, ఆలకించుట మర్చిపోయి ఆజ్ఞను మీరి తినేశారు. దేవుని మాటను ఆలకించడం మర్చిపోయారు, దేవుడు చెప్పిన బోధ మర్చిపోయారు. ఒకటి. రెండవది ఆజ్ఞను మీరి మింగేశారు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 6లో మేము ఉన్నాము. వాక్యము సెలవిస్తూ ఉంది, ఆదాములో ఉన్న విధేయత. నిజానికి ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు, ఏంట్రా బాబు ఇదేం జరిగింది అని అడిగినప్పుడు ఐఎమ్ సారీ లార్డ్ అనాలా. జ్ఞానం ఉన్నవాడైతే, బుద్ధి ఉన్నవాడైతే, అన్నం తినేవాడైతే, మిస్ అయింది ప్రభు, తప్పైంది ప్రభు, క్షమించు ప్రభు, నైనా క్షమించు అనాలా. నా లాంగ్వేజ్లో చెప్తే మీరు ఇక్కడ ఉండరు. ఇప్పుడు బాగా అడ్డం దిడ్డం మెడలు తిరగట్లే, వాడికి మెడలు తిరగట్లే. ఏయ్ ఏంట్రా చేయకూడదని చేసినట్టున్నావేంటి అని అడుగుతున్నప్పుడు ఐఎమ్ సారీ ప్రభు అంటే ఏమంటా చూడు, బారాకూలి మ్యాప్ అన్ని పోయేవి. అది అనడానికి బదులు మన పిల్లలందరూ అట్టినప్పుడు మెడలు ఇరవాలా ఒకరో కొన్ని మరలబడతారు, తల్లిదండ్రుల మీదకి పెద్దల మీద తిరగబడతారు, వాక్యాన్ని ఎరగదన్నట్టుంటారు, ఏం తెలవనట్టు చేసేదంతా చేస్తాడు, బొక్క పొడుస్తాడు, ఏం తెలియనట్టు మూతి ముడుచుకొని ఉంటాడు, లేదా మూతి తుడుచుకొని ఉంటాడు. పిల్లి పాలు తాగి మూతి తుడుచుకుందంట. దీక్ష దగ్గరికి పోయి చూస్తే, దేవి చెప్పు పాలు లేవు. అట్లుంటాం మనం కొన్నిసార్లు. పొడిసేదంతా పొడిసేస్తాం, ఏం తెలియనట్టు గమ్మునుంటాం. జరిగిందంతా జరిగింది. దేవుడు వచ్చి అడిగాడు, ఆదామా ఎక్కడా అని అడిగాడు. చెట్ల చాడు జాక్కున్నాడు. వెంటనే దేవుడు ఇంటిచ్చాడు. ఏయ్ చెట్టు చాటుకు పోవలసిన గతి నీకెందుకు పట్టిందిరా, నేను తినొద్దన్నది తిన్నావురా అడిగాడు దేవుడు. అంతే కదా, నేను కొంచెం లాంగ్వేజ్ మార్చా. అడిగాడు అంతే. అడిగితే సారీ ప్రభు జరిగింది కదే అంటే ఎంత బాగుండేది. మరి మెడలు ఇస్తే బాగుండు, అనగబట్టి కోడి మెడలు ఇచ్చినట్టు. అది అనడానికి బదులు ఏమేం చెప్తున్నాడు చూడు అక్కడ. ఆజ్ఞను మీరాడు, పండు నాశించాడు, ఆజ్ఞను మీరాడు, దేవుని మీదనే అపనింద మోపాడు. 3. దేవుని ఆజ్ఞ ఆలకించుట మర్చిపోయాడు, ఆజ్ఞను మీరాడు. రెండవది. మూడవది దేవుని మీదనే అపనింద. ఏమనింద?
12వ వచనములు అంటాడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నిజానికి దేవుడు వచ్చాడు, రోజు ఒకసారి విజిటింగ్ చేస్తున్నాడు. న్యూ కపుల్స్ కదా, న్యూ కపుల్స్ కదా, న్యూ కపుల్స్ కొత్తగా ఉన్నారు. ఏం జరిగిందో, ఎట్లున్నారో చూద్దాం, పలకరిద్దామని దేవుడు విజిట్ చేయడానికి వచ్చాడు. ఈ పూట నిన్ననే విజిట్ చేశాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసరికి తోటలో కనబడట్లే. అప్పుడు దేవుడు పిలవలసి వచ్చింది, అదమా ఎక్కడున్నావు? ఎప్పుడు పిలుస్తాం? కనబడినప్పుడు, కంటికి కనబడినప్పుడు, మన సైట్లో లేనప్పుడు పిలుస్తాం. మన సైట్లో లేనప్పుడు పిలుస్తాం. కనుక అదమా అన్నాడు. ఎక్కడున్నావు అంటే దాక్కున్న ప్రభు అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, అరే నేను తినకూడదు అని చెప్పింది తిన్నవాయి, అది తింటేనే దేవుడు బాగా తెలుసు కదా, అందుకే అడిగాడు, క్లూ ఇచ్చాడు. సారీ ప్రభు, జరిగింది మిస్టేక్ సేమ్ అంటే గొడవే పోయేది. ఇప్పుడు మనకు ఎంత బాగుండేదో. వాడు మూర్ఖుడు, ఆ మాట అన్నందుకు మనం అంతా అనుభవిస్తున్నాం. ఇప్పుడు కోట్ల మంది, లక్షల కోట్ల మంది భూమి మీద ఉన్నవారు వాడు ఆ మాట అన్నందుకు వాడే మరి అంతే. ఆ మాట అనడానికి బదులు ఏమన్నాడంటే ఆయన మర్చిపోయాడు, ఆజ్ఞను మీరాడు. అవ్వ మీద నెపం పోయడానికి ఆయననే అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈవిడే, నేను నీకు పెళ్లి చేసింది తప్పైందిరా బిడ్డ. నీకు పని చేసి సాయం చేసి పెట్టడానికి, అందేయడానికి, వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి, కళ్ళు ఉత్తడానికి, అన్ని చేసి నీ చేతికి అందేయడానికి ఒక ఆవిడని చేసింది తప్పైందిరా అంటే దేవుని మీదనే నింద మోపేంత పెద్దవాడయ్యాడు వీడు. మరి వీడు కాకపోతే ఏంటి మరి, అంతే కదా, దేవుని మీదనే ఎదురు తిరుగుతున్నాడు. ఆ అవిధేయతను బట్టి ఏం జరిగింది అంటే ఆదాములోనికి మరణం వచ్చింది, మరణము సంతరించింది. కనుక అవిధేయతయే అపరాధము. రాసుకోనండి, అవిధేయతయే అపరాధము. నెంబర్ 1, అవిధేయతయే అపరాధము. కనుక ఆదామును బట్టి మరణం వచ్చింది. ఆదాము అపరాధము చేశాడు, ఆ పాపమును బట్టి మరణము భూమి మీదకి వచ్చేసింది. దాన్ని నేటి వరకు మనం అందరం అనుభవిస్తున్నాం. వాడు ఒక్క మాట అంటే మనకు మరణం ఉండేది కాదబ్బా, ఎంత బాగుండేది. వాడు దుడుస్తున్నాము, వాడు చేసిన నోరు దురుసు, వాడిచ్చిన రెస్పాన్స్ సరిగా లేదు. ఆ క్షమాపణ, పశ్చాత్తాపం, రిపెంటెన్స్ లేనందు వలన కోట్లాది జనం ఇయర్స్ నుండి అనుభవిస్తున్నారు. ఈ ఉదయము అలాంటి పనిష్మెంట్ జరగకుండుట కొరకై అవిధేయతను విడిచిపెట్టుదుము గాక. ఆదాము అవిధేయతయే అపరాధము. రిజల్ట్ మరణము. నెంబర్ 1. రెండవది మనం చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవాల. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7 వర్స్ 1 and 11. 7వ అధ్యాయంలో చూస్తే మనం కొంత చరిత్ర చెప్తా, వినండి. 6వ అధ్యాయములో ఎరుకో కోట గోడలు పడగొట్టబడ్డవి. మోషే నాయకత్వములో యెహోషువ మంచి తరబీతు పొందాడు. మోషేకు తోడుగా ఉన్న దేవుడనైన నేను నీకు తోడుగా ఉంటా.
మోషేతో ఎన్ని కార్యాలు చేశానో నీకు అంతకంటే ఎక్కువ కార్యాలు చేస్తా. దిగులు పడకు, భయపడకు, జడియకు, నీతో నేను ఉంటా. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేనున్నా నీతో అని దేవుడు యెహోషువకు హామీ ఇచ్చాడు. అట్టనే ఉన్నాడు. ఆ మాట నెరవేర్చుట కొరకై యోర్దాను నదిని ఇశ్రాయేలీయులు యెహోషువ ద్వారా దాటగలిగారు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎరుకో దగ్గరికి వచ్చేసరికి కోట గోడలు ఉన్నవి. ఎరుకో స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. వేగుల వారిని పంపారు, చూశారు. మొత్తం మీద ఈ ఎరుకో కోట గోడలు అడ్డుగా ఉన్నవి. యెహోషువ ప్రార్థిస్తే దేవుడు సూచనలు ఇచ్చాడు. మీరేం గుణపం పెట్టకూడదు, జెసిపీలు పెట్టకూడదు, గడపారలు వాడొద్దు, పారులు వాడొద్దు, పన్నులను విలువద్దు, లారీలు పెట్టొద్దు, ఏం చెయ్యొద్దు, బుల్లెట్ పెట్టి పడేయకూడదు, ఏం చేయకండి. జస్ట్ 6 రోజులు రోజుకొక్కసారి పాటలు పాడుతూ స్తుతిస్తూ తిరగండి. 7వ రోజు 7 సార్లు పాటలు పాడుతూ తిరగండి. దాని సంగతి నేను చూస్తా. ఈ దినం మన స్తుతిలో ఎంత పెద్ద అద్భుతం జరుగుతుందో తెలుసా? మనము మనసు విప్పి స్తుతించగలిగితే ఎంత పెద్ద కోట గోడ అయినా నేలమట్టం అవుతవి. ఎంత మంచిది, ఎంత సంతోషం, ఎంత ఆనందం మన జీవితంలో ఇది చూస్తూ ఉన్నాం. కనుక యెహోషువ ఎరుకోను ఎవ్వరూ జయించలేకపోయారు అంతకంటే ముందు. కానీ యెహోషువ ఏ ఆయుధము ఉపయోగించకుండా, వాడకుండా జస్ట్ స్తుతించి ఎరుకోను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకునేటప్పుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు దేవుడు. ఎరుకో చాలా ధనవంతమైన దేశం. కోట గోడలు ఉన్నాయంటేనే ధనవంతం. తాళం పెద్దగుందంటేనే లోపల చెప్పండి అబ్బా. దుబాయ్లో ఇండ్లకు తాళాలు ఉన్నాయంట. ఇండియా దరిద్రం. ఒక్కొక్క ఇంటికి 3-4 తాళాలు అయ్యాలో. సేఫ్టీ డోర్ ఉంటుంది, సేఫ్టీ డోర్ ఉంటుంది, గేట్ ఉంటుంది, గేట్ బయట ఇంకోటి ఉంటుంది, వాచ్మెన్ ఉంటాడు. ఏంటి కారణం అంటే ఇండియా అంతా దొంగలే. ఇక్కడ కూడా మనం చూద్దాం. చుట్టూ కోట గోడలు ఉన్నాయంటే లోపల బాగా ధనం ఉందని అర్థం. దేవుడు చెప్పాడే మీరు లోనికి వెళ్ళండిక, కానీ దేన్ని ఎవ్వరు ముట్టొద్దు. కారణం ఏంటో తెలుసా? అది ధనమే, కానీ శపితమైనది. అది మంచిది కాదు, మంచి ధనము కాదు, పాపాత్మల ధనం. పాపము చేసే ధనం దేవునికి ఇవ్వకూడదు. లంచాలు తీసుకున్న ధనం తీసుకొచ్చి కానుకలు వేయొద్దు బిడ్డా, మీకు దండం పెడతా, దీవెన కాదు. వాక్యం సెలవిస్తూ ఉంది, లోనికి వెళ్ళండి, స్వాధీనం చేసుకోనండి, దేనిని ముట్టొద్దు అన్నాడు. కానీ ఆడింటారు, మనం అంటేనే మొండే. మనం పుడుతూ మనకంటే ముందు పుట్టిందే మొండితనమాయ్. పుడుతూ మనకంటే ముందు బయటికి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది ఎదురా అంటే మొండి డిసోబిడియన్స్. నైజం మారదు. ఈ యెహోషువతో ఒకడున్నాడు, వాడు కూడా ఇశ్రాయేలు గోత్రికుడే. వాని పేరు ఆకాను. వాడు లోపలికి పోగానే పరిగెత్తాడు. వానికి బాగా ఆపచ్చన. ఏమంటారు? ఆపచ్చనేనా? బాగా అగడు, ఆపచ్చన. అంత నాకే కావాలా, మంచిది నాకే కావాలా, పెద్దది నాకే కావాలా, శ్రేష్టమైనది నాకే కావాలనేటోడు ఉంటారు కొంతమంది ఇండ్లల్లో. అట్లే ఏదన్నా తల్లి తీసుకొచ్చేసి ఇంటి ముందర పెట్టేస్తే అంత అందుకుంటాడు ఒకడు. అరే అందరు నాకే ఉంటాడు ఒకడు, ఆడివడ్లోడు ఒకడు. ఈ ఆకానుగాడు కూడా అలాంటోడే. పోయాడు, బంగారం, వెండి, చీనారు వస్త్రాలు అన్నీ తీసుకున్నాడు, దాచుకున్నాడు. ఈ ఎరుకో దాటిన తర్వాత హాయి అనే చిన్న ఊరు ఉంది. ఇదే పెద్దది. దీన్ని ఎవ్వరు ఓడించపోయారు. హాయి అనే దాన్ని చూసారా, పొండరా అని పంపిస్తే చూసి వచ్చారే. హాయి ఎంత ఉంది, అంత చిన్న ఊరు. పట్టుమంటకి లాలపేటలో ఒక లక్ష్మీనగర్ గల్లెంత లేదు, ఓ వినోబ నగర్ అంత గల్లెంత లేదు. ఇంత పెద్ద లాలపేట, శాంతినగర్, సికింద్రాబాద్నే ఓడించాం. ఈ వినోబ నగర్ ఎంత స్లమ్ము అది అర్థమవుతుందా లేదా? చంద్రబాబు నగర్ అన్నా, చంద్రబాబు నగర్ అందాం పటు. వర్షం వస్తే నీళ్ళలో తేలి చంద్రబాబు అంత అది చిన్న స్లమ్ము, దాన్ని ఉట్టేనే ఓడించవచ్చు అని చెప్పారు మనల్లో. చెప్పి ఇంతమంది స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం లే. ఇస్రాయేల్ ఇన్ని వేల మంది పోని అవసరం లేదు, 300-400 వందల మంది పోతే చాలు, 2-3 వేల మంది పోతే చాలు, ఓడించవచ్చు అని పోజు పెట్టారు. ఆ చిన్న స్లమ్ ముందట ఓడిపోయి 300 మంది చచ్చిపోయి వచ్చారు. ఏంది అని వెనకకు తిరిగి థింక్ చేశారు.
ఇప్పటి వరకు యెహోషువ నాయకత్వంలో మనకు ఓటమి లేదు. ఇప్పుడు ఎందుకు ఈ చిన్న హాయి అనే గ్రామాన్ని ఓడించలేకపోయాము, ఎందుకు ఓడిపోయాము, ఎందుకు మనోళ్ళు చచ్చిపోయారు అని స్వపరీక్ష చేసుకున్నారు. స్వపరీక్ష చేసుకునేసరికి అప్పుడు యెహోషువకు దేవుడు గుర్తు చేస్తున్నాడు, చేయకూడదన్నది ఎవడో చేశాడు, చేయకూడదన్నది ఎవడో చేశాడు, ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు అని సర్వే మొదలుపెట్టి సర్చ్ బటన్ నొక్కితే దొరికాడు. ఈడు ఎవడాడు? ఆకాను దొరికాడు. ఒకటి, అవిధేయతయే అపరాధము. రెండవది, అవిధేయతయే అపజయము. నీ జీవితంలో అపరాధం ఉంది అంటే దానికి బీజం, దాని జన్యు ఏంటో తెలుసా? అవిధేయత. నీ జీవితంలో అన్ని ఓటమి, అపజయాలే వస్తున్నాయి, ఫెయిలియర్స్. ఏది పట్టుకుంటుంది? ఫెయిలియర్స్ అంటే ఏంటి అంటే డిసొబీడియన్స్. దాని బీజం అవిధేయత. రెండవది, అవిధేయతయే అపజయం. వాడిని పట్టుకున్నారు. ఏం చేశాడు వాడు అంటే, అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనములు అంటాడు, దొంగిల్లాడాడు. ఒకటి, దొంగ పని చేశాడు. రెండవది, అబద్ధమాడాడు, బొంకాడు. అక్కడనే ఉంది, దొంగిల్లి బొంకి అంటాడు. అదే 11వ వచనం ఇంకా చదివితే, బాగా చదివితే, చాలాసేపు చదివితే, దాచుకున్నాడు, ఆడాడు. 3 పనులు చేశాడాడు. ఎవడాడు? జెఫన్యా కాదు. ఎవడాడు చెప్పాలా? ఆకాను అవిధేయత కలిగిన వాడు, డిసోబీడియన్స్ పర్సన్, లోబడనలేనివాడు, విధేయత లేనివాడు, మాట విననివాడు, మూర్ఖుడు. వాడొక్కడు చేసినందుకు వేలాది మంది ఇశ్రాయేలీలు నష్టపోతున్నారు. అప్పటికే 1000 మంది చచ్చారు. ఒక్కడు చేసినందుకు 1000 మంది చచ్చారు. పైపెచ్చు చిన్న హాయి గ్రామం ఎదుట ఓడిపోయారు, తలంచుకున్నారు, ఇన్సల్ట్ అయ్యింది. అంత పేరు ప్రఖ్యాతి బూడిద కలిసింది, మట్టిపాలయ్యింది. ఎందుకు అనంటే ఆకాను చేసిన అవిధేయత, ఆకాను కలిగి ఉన్న అవిధేయత. ఏం చేశాడు ఆకాను అంటే 11వ వచనంలోనే 3 మాటలు కనబడతవి. దొంగిల్లాడు, బొంకాడు, దాచుకున్నాడు, దాచుకున్నాడు, బొంకాడు. అట్లా రాసుకోండి, బాగానే ఉంటుంది. 3 పనులు చేశాడు గనక ఆకాను బట్టి ఇశ్రాయేలులకు అపజయం. లాస్ట్కి మళ్ళీ ఆకాను దగ్గరికి వద్దాం. 3వ సందర్భాన్ని గుర్తు చేస్తాను. 3వది కూడా మనం బాగా ఎరుగుదాము. 1 శామ్యూయేల్, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 సమూయేల్ ఎవరు కనబడుతున్నాడు అంటే ఆరంభశూరుడు, ఆరంభరాజు, మొదటి రాజు, ఫస్ట్ కింగ్. తెలంగాణ ఫస్ట్ కింగ్ ఎవరు చెప్పండి? నిజాం ఎందుకైతుంది? కేసీఆర్. బుద్ధి లేదు, నేర్చుకో. మావాడిని పక్కన పెడతావు. కేసీఆర్ ఆయనేం కాదని చెప్తున్నా అంటున్నారు కదా ఇప్పుడు అందరూ. తెలంగాణ గాంధీ తాత ఎవరంటే కేసీఆర్ అంట. అందరూ అట్లా అన్నీ వస్తుంటే చెప్తున్నా. ఎవరు నాకేం చుట్టం కాదు, ఎవరేం నాకు పెట్టలే. ఒక్కరోజు ఒక్క నాకు పెన్ను కూడా కొనియలే ఏ పార్టీోడు. ఆ పార్టీలో అందరూ మనతో చాలా బెనిఫిట్ పొందారు. ధైర్యంగా చెప్పగలను. ఒక్కరి దగ్గర కూడా ఒక్క పెన్ను తీసుకోలే నేను. ఫుల్ సపోర్ట్ చేశాం, ఫుల్ నిలబడ్డాం. నా పేరు చెప్పుకొని ఓట్లు దన్నుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఫస్ట్ కింగ్ ఇజ్రాయేలీలకు ఎవరు అంటే సౌల్. ఈ మొదటి రాజు ఆరంభరాజు. అవిధేయతయే చెప్పండి అపరాధము, అవిధేయతయే అపజయము, అవిధేయతయే అంతమైపోయిండు. మొదటి రాజు ఎంత ఉండాలి, ఎంత బతికాడు, ఎంత చేశాడు, ఏం జరిగింది అంటే ఒకటే మాట మీరాడు. అమాలేకుల దగ్గరికి వెళ్ళాలా, యుద్ధం చేసి అంత ధ్వంసం చేసి రావాలా, ఇంకా ఏది తీసుకోవద్దు, ఎవరు బతకొద్దు అన్నాడు. రాజును మాత్రం పట్టకరా, అంత చంపేశాయి, ఏది ముట్టుకోవద్దు దేవుడు చెప్పాడు. కానీ ఏం చేశాడు అంటే పోయాడు, యుద్ధం చేశాడు, అందరు చంపేశాడు. మంచి దూడలను, మంచి కోళ్లను. మొన్నట పోతే ప్రవీణ్ గోల్కొండకు పోయినాం, ఆయన తీసుకుపోయిన ఆ ముసలాయన. ముసలాయన అంటే పాపం భార్య కొబ్బరాగల తీసుకుపోయాడు. పోయేటప్పుడు చూస్తూ ఉంటే గల్లీలు అన్ని నాటుకోళ్ళు కనబడుతున్నాయి. దాన్ని చూడగానే నా ప్రాణం లేచింది. ప్రవీణ్ మళ్ళొచ్చిన ఇక్కడ ఆపు, ఒక కోడి కొనుక్కోపోదాము,
నాకు చాలా ఇష్టం చేపలు నాటుకోడి చాలా ఇష్టం బిడ్డ అంటే తప్పకుండా అమ్ముదా అంకుల్, తప్పకుండా. వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆపాడు. పోయి అందులో అడిగితే ఒరే కోడి కిలో నాటుకోడి కిలో 650 అన్నాడు. ఉని మమ్మల్ని కజిగిరిలో 350కి ఇస్తారు, వీడు 450 పదంగా వచ్చేసా, కొనుక్కోలే వచ్చేసా. ఈ సౌలు అమాలేకుల మీదకి పోయాడు, యుద్ధం చేశాడు, యుద్ధం చేస్తున్నాడు, అందరు చంపేస్తున్నారు, కత్తివాతన కూలుతూ ఉంటే కొన్ని పశువులు గొర్రెలు మేకలు అవి మంచిగా అనిపించినాయి ఈయనకు. తీసుకొని పోతే రోజొకటి కోసుకోవచ్చు అనుకున్నాడేమో, పట్టుకొచ్చుకున్నాడు, ఆ ఇంట్లో కట్టేసుకున్నాడు. తర్వాత చూసేసరికి ఓడిపోయిందా, ఓడిపోయారు అమాలేకులు. చంపేశావా, చంపేశాం. ఆగుగురు పట్టుకొని వచ్చా, పట్టుకొచ్చా, అంత అయిపోయింది. బాగా ఆలకిస్తే అక్కడి నుంచి బే మో అని శబ్దం వినబడతా ఉన్నారు. గొర్రెలు పశువుల అరుపులు కోళ్ళ కూతలు వినబడతా ఉంటే అప్పుడు అడిగాడు, ఏంటి అన్నిటిని చంపేయమంటే కొన్ని అరుపులు కేకలు వినబడుతున్నాయి ఏంటి? సారీ ప్రభువా, తప్పైంది ప్రభువా అంటే బాగుండు. ఇగో ఇదే ఉంది మరి, విధేయత అంటే ఇదే. ఆదాంగాడు అట్నే చేశాడు, ఈడిట్నే చేశాడు. ఆదాం ఒప్పుకుంటే మనకు మంచిగా ఉండేది, మనకు ఈ మనోడు ఒప్పుకుంటే కూడా బాగుండేది. వీడేమంటాడో తెలుసా, ఈయన కొరకు తెచ్చుకున్నాడు, దేవుని గుర్తుతున్నాడు. ఆదాం కూడా అన్నాడు కదా, నువ్వు చేసినవ్వే, నువ్వు ఇచ్చినవ్వే, నేను పాపం చేయలే, ఆవిడే చేసింది. ఆవిడైతేంది నువ్వైతేందిరా, చేసినామంటే అయిపోయేది కదూ అనమా. మనం చాలా మంది అంటాం, మనం మన ఆళ్ళ మీద పెట్టాం, మన ఆయిల మీద మన భర్తల మీద మనం కూడా పెట్టాం, మన మీద వాళ్ళ మీద వాళ్ళు మన మీద పెట్టారు, మనం వాళ్ళ మీద పెట్టాం. అట్లా ఇటేసాం అటేసాం, ఇటు చూసాం అటు చూస్తున్నాం మనం. ఇక్కడ జరిగింది కూడా అదే. సౌలు అంటాడు, ప్రభు నా కొరకు తెచ్చుకోలే, నీకు బలులు ఇవ్వడానికి తెచ్చా. నాకు బలెందుకురా బాబు, నాకు బలిలు వద్దని చెప్పా. బలులను కోరలే, రక్తం కోరలే, పశువులను కోరలే, బలి అర్పించమని నేను అడగలే, మళ్ళీ నా మీద ఎందుకు రుద్దుతావు? తప్పు ప్రభువా అని ఎందుకు ఒప్పుకోవట్లేవు? పిల్లలు కనుక చిన్న పిల్లలు తప్పు చేసిన, ఏంట్రా తప్పు చేసిన, డాడీ మమ్మీ తప్పు అయిపోయింది అంటేనే మంచిది. మమ్మీ నేను చేయాలంటే చీడ్చి కొట్టేయాలి, చంప మీకై దద్దు తేలాలా. నీకు ధైర్యం లేకపోతే నా దగ్గర తీసుకురా, నీకు చేతులు రాకపోతే నేను కొడతా. దద్దు తేలాలి, ఇక్కడ దద్దు తేలాలా. ఒక్కసారి అట్లా తగిలితే మళ్ళీ చేస్తాడా? చేయడు. ఇక్కడ సౌలు దేవుని మీదనే నేరారోపణ చేస్తున్నాడు. మీరు అదే 15వ అధ్యాయం 23వ వచనం చూస్తే, తన అధికారం అపరాధం వచ్చేసింది, అపజయం వచ్చేసింది, అవిధేయత వలన అంతం వచ్చేసింది. సౌలు ఆరంభరాజుకు అంతం ఏం జరిగింది అంటే 23వ వచనములో అధికారం అంతమయ్యింది, 26వ వచనములో ఆధిక్యత అంతమయ్యింది, 35వ వచనం పై భాగములో ఆయుష్ అంతమయ్యింది. భర్తర పైపాయ్. ఏంటి బతుకు, ఎందుకు ఈ బ్రతుకు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటాడో తెలుసా, ఇంకా ఏమంటాడో తెలుసా, ఈ సౌలు చేసిన పని తప్పయింది ప్రభు, ఏదో ఆశించి తెచ్చుకున్నా, నాన్ వెజ్ నాకు ఇష్టం కనుక తెచ్చుకున్నా, తప్పయింది ప్రభు, వదిలేస్తా, ఇప్పుడైనా చంపేస్తా, వద్దు నాకు అంటే బాగుండేది. అట్టనలేక దేవుని మీద నేరారోపణనే చేశాడు, దేవుని మీదనే దూషిస్తాడు. సౌలును గూర్చి దేవుడు ఏడుస్తున్నాడు, ఆదామును గూర్చి దేవుడు సంతాపమునందాడు. ఆదామును చేసినందుకు, నరులను చేసినందుకు ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు ఏడ్చాడు. సౌలును గురించి కూడా ఇదే 15వ అధ్యాయము, 1 సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం కింది భాగంలో చదివితే, ఇశ్రాయేలు మీద రాజును నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. చూసారా, యెహోవా పశ్చాత్తాపం. ఆదాము గురించి పశ్చాత్తాపడి ఏడిచాడు, సౌలును గురించి పశ్చాత్తాపడి ఏడిచాడు. ఈ ఉదయం నిన్ను గురించి ఏడుస్తున్నాడా దేవుడు? కాలరు పైకెత్తి నా బిడ్డ అంటున్నాడా? థింక్ చెయ్యి. సౌలులాగా నువ్వు రాజువై బతికితే ఏం ప్రయోజనం? ఆదాములాగా నువ్వు ఓనరువై బతికితే ఏం లాభం? ఓ పెద్ద ఫామ్ హౌస్కు తోటకు ఓనరువైతే ఏం కర్మ? ఇశ్రాయేలు దేశానికి రాజువైతే ఏం కర్మ? ఏమి? నీ గురించి దేవుడు ఏడుస్తున్నాడు బిడ్డ. ఎందుకు అని అంటే, వారి జీవితంలో రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాపము లేదు, దేవుని వైపు తిరిగిన అనుభవము లేదు, పాపమును పాపముగా ఒప్పుకున్న ఎక్స్పీరియన్స్ లేదు. తప్పుగా అంగీకరించాలా,
తప్పెవరు చేసినా తప్పే, అత్త చేసిన కోడలు చేసినా తప్పే, అయ్య చేసినా బిడ్డ చేసినా తప్పే, నేను చేసినా నువ్వు చేసినా తప్పే. తప్పు తప్పే, తప్పు తప్పే. అట్లుండాలి. ఉప్పు ఎక్కడేసినా ఉప్పే, గంజిలేసిన ఉప్పే, అన్నంలేసిన ఉప్పే, కూరలేసిన ఉప్పే, పాలలేసిన ఉప్పే, నీళ్ళలేసిన ఉప్పే. దండం పెడతా, ఏమనుకోవద్దు. సచ్చినాక నీ మీద వేస్తే కూడా ఉప్పే. ఉప్పే, అది ఉప్పే, ఉప్పే. మరి నీవేంటి? నువ్వు చేస్తేనే ఒప్పు, ఆమె చేస్తేనే తప్ప. తప్పు తప్పే. ఆదాముని దేవుడు చేశాడు. ఎందుకు చేశాను రో అని నెత్తి కొట్టుకున్నాడు. సౌలు రాజుగా చేశాడు. ఎందుకు విని రాజుగా చేశాను రో అని కొట్టుకున్నాడు. ఈ ఉదయం నిన్ను నన్ను చేశాడు. నెత్తి కొట్టుకుంటున్నాడా? దేవుడు గర్వపడి ఈమె నా బిడ్డ, ఈమె నా కొడుకు అనగలుగుతున్నాడా? ఎప్పుడు ఈ మాట అనగలడు దేవుడు? నా బిడ్డ, నా కూతురు, నా బిలీవర్, మై సన్, మై డాటర్ అని ఎప్పుడు అంటాడనగా, నీవు విధేయత కలిగి బ్రతికినప్పుడు. అవిధేయత నీదే అయితే నిన్ను బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడిస్తే నీకు మంచిది కాదు. దేవుడు ఏడిచినా, కాపరి ఏడిచినా సంఘానికి క్షేమము కాదు. వాక్యంలో ఉన్న మాట చెప్తున్నా, ఏడవకూడదు. తల్లిదండ్రులు ఏడిస్తే పిల్లలకు మంచిది కాదు. కాపరి ఏడిస్తే సంఘానికి మంచిది కాదు. దేవుడు బాధపడితే విశ్వాసికి మంచిది కాదు. మరేం చెయ్యాలి అంటే పశ్చాత్తాపపడాలి. చూడండి, అది యెహోషువ గ్రంథములో జరిగింది. ఓడిపోయారు ఆయి ఎదుట. మళ్ళీ జాషువా, బుక్ ఆఫ్ జాషువాలోనికి రండి. ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాము అని తెలిస్తే మనోడు బయటపడ్డాడు. సెర్చ్ చేస్తే మనోడు తేలాడు. ఆకాను తేలినందుకు, ఒరే ఆకానుగా నువ్వు తేలినవు కదరా, పోయి నువ్వే సావు పోరా అన్లే నాయకుడు. ఏం చేశాడు నాయకుడు మనం అని ఆలోచన చేస్తే 7వ అధ్యాయము 6వ వచనమమ్మ, 7వ అధ్యాయం 6వ వచనము చదువు. యెహోషువ చూసారా, ఆయి ఎదుట ఓడిపోయారు. 3000 మంది చచ్చిపోయారు. అందరి ప్రాణాలు ఆవిరైపోయినవి. జరగకూడని పెద్ద నష్టం జరిగింది. వరే నిన్ను బట్టారా, పో సావు పో అని వాడు నిలబడితే ఈ చేసిన కర్మ పాపం అంత ఎట్లా పోవాలి అనుకొని యెహోషువ దేవుని ఎదుట మోకారించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, తన బట్టలు చింపుకొని యోవేలు గ్రంథములు అంటాడు, మీ వస్త్రములను కాక హృదయములను చింపుకొని ఆయన వైపు తిరుగుడి అంటాడు. ఈ పూట మన జీవితం అపరాధము కావద్దు, అపజయము రావద్దు, మన బ్రతుకు అంతము కావద్దు అంటే ఒకటి, నీ బట్టలు చింపుకోవాలా అంటే హృదయాన్ని చింపుకోవాలా. రిపెంటెన్స్, హృదయము చింపుకోవాలా. కోపం వస్తే కొందరు బట్టి అంగలు బట్టి చేస్తారు. ఉందా ఎక్స్పీరియన్స్? మమ్మీ బాగా తిడితే మమ్మీని కొట్టలేక వాని పౌరుషం చూపించడానికి ఇట్లా బట్టి వానికి మళ్ళీ అంగేయొద్దు. వానికి నీకు బుద్ధి ఉందా మరి? గుండెలు గుట్టేస్తావు. మళ్ళీ ఇటు చింపుకుంటా చూడాడు. చింపుడు ఇట్లా చింపుడు కదా. మమ్మీ తిడితే ఇట్లా గుండెలు చింపేస్తే వాని బతుకలు మళ్ళీ అంగేయొద్దు. వానికి అంతే, షేట్ అయ్యొద్దు. పో పరిగెత్త సావు పో. మళ్ళీ చింపుతాడా? ఆడ అడిపోగానే మళ్ళీ పో, నీకు కొడుకు నీకే కొడుకు. మళ్ళీ గుండెలు కుడుతుంది. నీకే బిడ్డ గుండెలు కుడుతుంది, ఉక్కులు కుడుతుంది, మళ్ళీ అడుగుతుంది. మనం అక్కడ చెడిపోతున్నారు సంఘం, సమాజం, కుటుంబాలు. ఇక్కడ ఏం చేశాడో తెలుసా? ఆకానుగాడు చేశాడు. వాడిని దంపి తల్లిదామనుకున్న బదులు యెహోషువ వస్త్రాలు చింపుకున్నాడు. అంటే అది దేనికి గుర్తు అంటే పశ్చాత్తాపానికి గుర్తు. పశ్చాత్తాపం వచ్చేసింది. ఆయన వస్త్రాలు చింపుకొని, ఒకటి చించారు వస్త్రములను, రెండవది వంచారు తలలను. అక్కడనే రాస్తాడు చూడు, 6వ అధ్యాయం 6వ వచనం మొదటి కింది భాగం చదువమ్మ. సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని వస్త్రాలు చించారు వస్త్రాలు, వంచారు తలలు. ఒకరొకరు తలంచరు ప్రార్థనలో. తలంచరు, కళ్ళు ముయ్యరు. వచ్చే వారం ఒకటి పెడతా నేను. ఎవడన్నా కళ్ళు తెరిస్తే వాని కళ్ళకు జండు బాంబు పెట్టిస్తా. ఇంకో దండం పెడతా స్త్రీలందరికీ, మీకు సలాం నమస్కారం. అర్థమవుతుందా? ప్రార్థనలో మీ తల మీద పైట లేకపోతే సుమాసో జాగ్రత్తగా వచ్చే వారం నుండి పెడతా. కానీ స్త్రీని వలన కొంచెం ఘాటైనలను ఎవరినెందుకు మా చెల్లెనే పెడతా. ఒక కత్తెరిచ్చి మా సువాన్ని పెడతా. ఇదేంది గీనకు అంటారా మీరు? మంచిది కాదు బిడ్డ.
నేర్పించాలా మరి? నేర్పించాలా? 1997 సంవత్సరం ఇదే మాట గుర్తు చేసే బ్యాప్టిస్ట్ చర్చిలో అడగండి పోయి. ఇప్పుడు అలాతో లింకులు ఉన్నాయి కదా కొంతమందికి, పోయి అడగండి. ఇదే మాట చెప్పా నేను. చెప్పితే సాయంత్రం 7 గంటలకు ఫుల్గా దాగొచ్చిండాడు ఒకడు, సంఘ పెద్ద. ఏ లేడీస్ కొంగులతో నీకమోయ్ అన్న కాలర్ బట్టి బయట గుంజాడు. నాతో పాటు నాకులాగా బలవంతులు 4 ఉన్నారా? ఆడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడు, పోయి అడగని చెప్తారు. ఉన్నాడాడు, కాలర్ బట్టి బయట గుంజాడు. ఏమైందని లిల్లు అవుతుంటే పక్క నుంచి ఇంకో సంఘ పెద్ద రుకొచ్చాడు. ఏమరా బలిసిందిరా? ఏం ఇప్పుడు చేయిపు తొక్కుడు దక్కితే కక్కింది కదా, తాగింది కక్కాలే. ఏమరా? ఆయన కాలర్ పట్టుకున్న మొక్క కాళ్ళు. ఆడు కాదు, ఇంటిల్లాదులు వచ్చేసి నా కాళ్ళు మొక్కడం కాదు నేను చెప్పేది. పైటలు వేసుకోండి అమ్మా అన్నందుకు ఆయన కోపం వచ్చిందంట. అది గుర్తు చేశా. మరి మనందరూ మంచోళ్ళు, మీరు బాగా కప్పుకుంటున్నారు, వేసుకుంటున్నారు, మంచి దేవునికి స్తోత్రం. ఇలా ఏం చేశాడు ఇక్కడ యెహోషువ? వస్త్రాలు చించాడు, వస్త్రాలు వంచారు తలలు. ప్రార్థనలో తల వంచాలా? కొంచెం విష్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా సెల్యూట్ చేస్తారో తెలుసా? కొందరేమో ఇట్లా అంటారు, కొందరేమో ఇట్లా అంటారు తెలుసా? పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ డీజీపీ దగ్గరికి పోయినా ఆయన ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒకరినొకరు ఒక్కసారి దాదాపు ఒక 10 years బ్యాక్ నేను వెళ్ళా పెద్ద ఆఫీసులకు. వెళితే వాళ్ళు ఎట్లా విజ్ చేసుకుంటున్నారు తెలుసా? ఇట్లా కాదు, పోలీస్ సెల్యూట్ కాదు, ఇట్లా పోలీస్ సెల్యూట్ కొడతారు కదా, ఇట్లా ఇట్లా కొడతారు తెలుసు కదా, అట్ట కొట్టలే. వాళ్ళు 2 చేతులు వెనుకకు పెట్టి ఇట్లా వంగాడు. మనోనికి ఒకనొకనికి తలకాయ వంగత్తది విజ్ చేయడానికి. మీరు ఇది తల ఉంచితే నాకు వచ్చినట్టు కాదు బిడ్డ, మీరు ఎందుకు నమ్మూచిపడుతున్నారా? దేవునికి వచ్చినట్టు. ఇక్కడ ఏం చేశాడు యెహోషువ అంటే వస్త్రాలు చించాడు, తలలు వంచాడు, పశ్చాత్తాపాన్ని పంచాడు. చూడండి కింది మాట ఉన్నారా? 7వ అధ్యాయంలోనే ఉంటే చదువు, 7వ వచనం చదువు. అయ్యో ప్రభువా, చాలు, అయ్యో ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఒకటి చించారు వస్త్రాలు, రెండవది పంచాడు, వంచాడు తలలు, మూడవది పంచాడు పశ్చాత్తాపము. ఏం జరిగింది? 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం చదువు. ఏం జరిగింది? ఇదంతా జరిగిన తర్వాత ఏమయ్యింది అంటే చూద్దాం. యెహోషువ అక్కడ జరిగింది కదా, విజయానికి మెట్లు అవి, విజయానికి మెట్లు. తిరిగి మళ్ళీ హాయి మీదికి వెళ్ళారు, ఉట్టిగానే ఓడించి బయటకు వచ్చేసారు. నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నా. మన జీవితంలో అవిధేయత ఉంటే అది అవిధేయతయే అపరాధం, పాపం, సిన్ ఒకటి. రెండవది అవిధేయతయే ఫెయిలియర్స్, ఓటమి, ఫెయిలియర్స్, డిజోబీడియన్స్. నీకుంటే ఫెయిల్ అయిపోతావు. స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, మార్కులన్నీ ఫస్ట్ ర్యాంకులో ఉన్నావు, బట్ నీకు డిజోబీడియన్స్ ఉంది, మంచిది కాదు. విధేయత అవసరం, విధేయత అవసరం. కనుక అవిధేయతయే అపరాధం, అవిధేయతయే అపజయం, అవిధేయతయే అంతం. ఇలాంటి సందర్భంలో ఆ పని చేయలేకపోయాడు ఆదాం. ఏ పని? యెహోషువ చేసిన పని ఆదాం చేయలే. అందుకే అందరం చూస్తున్నాం ఇప్పటికీ. యెహోషువ ఎక్కడికైనా దీనికి ఆనకట్ట వేయాలనుకొని ఆనకట్ట వేశాడు. ఆయన చించాడు వస్త్రాలను, వంచాడు తలలు, పంచాడు తన పశ్చాత్తాపాన్ని. తిరిగి హాయి మీదికి వెళ్ళాడు, జయాన్ని సాధించేసి జెండను పాతారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా అలాంటి విజయం, అలాంటి దిగ్విజయం జరగాలి అంటే మనము కూడా పశ్చాత్తాపపడాలా, ప్రభు వైపు తిరగాల, విధేయతను నేర్చుకొని విధేయతను సొంతం చేసుకోవాలా. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాము, దేవుని సహాయాన్ని అడుక్కుందాం. డిసోబీడియన్స్, సిన్, అవిధేయతను బట్టే సమస్త పాపములకు మూలము అవిధేయతయే, సమస్త కీడులకు మూలము ధనాపేక్ష అన్నట్టు సమస్త పాపములకు మూలం అవిధేయత. అవిధేయతయే అపరాధం ఆదామవ్వలు, అవిధేయతయే అపజయం ఆకాన్ ఇశ్రాయేలులు, అవిధేయతయే అంతం ఆరంభరాజు సౌలు. యెహోషువ ఈ సంగతులన్నీ ఎరిగి చించాడు వస్త్రాలను, వంచాడు తలలను, పంచాడు పశ్చాత్తాపమును. తిరిగి హాయి మీదికి వెళ్ళాడు,
జయమును సాధించి ఇశ్రాయేలీయుల మీద పక్షాన జయ జెండా జయకేతనం ఎగరవేశాడు. ఈ ఉదయం మన జీవితంలో కూడా మన మీద పెత్తనం చేస్తున్న పాపము, సాతాను, వ్యామోహము ఏదైనా కానీ అది ఓడిపోయి నువ్వు విజయవంతములో ఉండాలి అంటే నీవు కూడా అదే పని చేయాలా? రిపెంటెన్స్ రావాలా? రిటర్న్ టు గాడ్, రియలైజేషన్ కలగాల. 3 జరిగినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. విజయ పథాన నిలబెడతాడు. విజయ కేతనాన్ని ఎగరవేస్తాడు. జయ జెండ చేత పట్టుకొని జయ వీరుల వలె దేవుని రాజ్యములోనికి ఎంటర్ అవుతారు. లేదంటే బార్డర్ అవతలనే ఉంటారు. బార్డర్ దాటరు. భూమిని దాటి, అగాధమును దాటి, మధ్యాకాశమును దాటి ఉన్నతమైన పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళాలంటే అవిధేయతను వదులు బిడ్డ. డిసోబీడియన్స్ మంచిది కాదు. రిపెంటెన్స్, రియలైజేషన్, రిటర్న్ టు గాడ్, టర్న్ టు గాడ్, ఇవి జరిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన మా స్వామి, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఈ ప్రశస్తమైన ఉదయాన మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని పాడి మీ మాటలను తలపోసుకునే తరుణం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అవిధేయత మంచిది కాదు, అవిధేయతను వదలాలి, అవిధేయతను విడిచిపెట్టాలి అని బోధించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవిధేయత వలనే అపరాధము, అవిధేయత వలనే అపజయము, అవిధేయత వలనే జీవితాంతము అని మా గమనములోనికి మీరు తీసుకొని వచ్చారు. అవిధేయతను పుడిచిపెట్టి, విడిచిపెట్టి, వదిలిపెట్టి మీ వైపు పశ్చాత్తాప్తులమై తిరిగి పాపమును ఒప్పుకొని విజయ పథాన ముందుకు సాగుట కొరకు కృపనుంచుమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచుమని, ఆయురారోగ్యాలను ప్రసాదించమని, బలహీనంగా ఉన్న బిడ్డలకు, అస్వస్థగా ఉన్న బిడ్డలకు మీ ఊతను అందించమని, మీ చిత్తానికి మా సమస్తాన్ని అప్పగిస్తూ సంఘాన్ని అప్పగించుకుంటూ వాక్యము అందరి హృదయాల్లో ఫలించుట కొరకు కృపనుంచుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా దినముల